సో టీడీపీ హయాంలో ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ల్యాండ్లను ఏవైతే ఉంటాయో వాటిని ఆక్రమిస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. సో చాలా వరకు ఆరోపిస్తూ ఉన్నారు. సో దాంట్లో నిజాలేంటి? ఆక్రమించడం ఒక ఎత్తు, అమ్మేయటం ఇంకో ఎత్తు కదా. ఆక్రమించే నడుస్తూనే ఉంటాయి, వాళ్ళు గ్రామస్థాయి నుంచి అయినా నడుపుతూనే ఉంటారు. ప్రభుత్వ భూముల్ని అమ్మేయటం, ప్రభుత్వ భూముల్ని ఎప్పుడు అమ్మాలి? ప్రభుత్వానికి నిజంగా డబ్బులు అవసరమయ్యి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టుగా ఉంటే దాన్ని మీరు అమ్మాలి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా అమ్మారు. ఎంతకు అమ్మారు? కోకాపేట ఆ ఏరియాలో, అంటే ఇప్పుడు నియోపోలిస్ అనేటటువంటి ఆ ఏరియా దగ్గర ఎకరం 100 కోట్లకి ఆక్షన్ ద్వారా కొనుక్కున్నారు. ఎవరు? ఇదే సత్వా రియల్ ఎస్టేటు వీళ్ళందరూ కొనుక్కున్నారు. ఇది ఎకరం 100 కోట్లు పెట్టి. విశాఖపట్నంలో 50 కోట్ల నుంచి 70-80 కోట్లు 100 కోట్లు విలువ చేసేటటువంటి భూములు ఉన్నాయి. ఇప్పుడు ఆ భూముల్ని ఎకరం 1.5 కోటికి అమ్మారు. మరి అదేంటి 50 కోట్లు 60 కోట్ల ఆక్షన్? ఇప్పుడు మనం భూమి అమ్మాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం ఆక్షన్ పెట్టాలి. అప్పుడు నువ్వు ఎవరుంటే వాళ్ళందరూ ఆక్షన్లో పాడుకుంటారు. నువ్వు దానికి ఒక ఫిక్స్డ్ రేటు పెడతావు. ఇదిగోండి ప్రభుత్వ ధర మేము ఒక 40 కోట్లు నిర్ణయించాం, ఇంకోటి 42 కోట్లు అంటాడు, ఇంకొకరు 50 కోట్లకు పాడుకోవచ్చు. ఫైనల్గా 50కో 60కో కొనుక్కుంటారు. ఆ డబ్బులు ఎక్కడికి వస్తాయి? ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కానీ మీరేం చేస్తున్నారు? ఎకరం 1.5 కోటికి ఎవరికి కావాలంటే వాళ్ళకి, ఎకరం 50 లక్షలకి ఎవరికి కావాలంటే వాళ్ళకి. ఆడేమో 50 కోట్లు ఉంటుంది, మీరు 50 లక్షలకి ఇస్తున్నారు. కొన్ని భూములు ఏం చేస్తున్నారు? 99 పైసలకి ఇచ్చేస్తున్నారు. ఎవడబ్బ సొమ్ము ఇది? ఏం మీ హెరిటేజ్ సొమ్మా? ఏం నారా లోకేష్ గారు మీ బాబు చంద్రబాబు నాయుడు సొమ్మా? లేదంటే చంద్రబాబు నాయుడు గారు మీ బాబు ఖర్జూరపు నాయుడు సొమ్మా? ఎవడి సొమ్ము ఇది? పప్పు బెల్లాలాగా మెడికల్ కాలేజీల్ని ఎవడబ్బ సొమ్మని అమ్ముతున్నారు? ఎవడబ్బ సొమ్మని 99 పైసలకు భూములు ఇస్తున్నారు? ఏం మీ నాన్న ఖర్జూరపు నాయుడు ఆస్తి అయితే అమ్ముకో చంద్రబాబు నాయుడు గారు ఎవడు కాదన్నాడు? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆస్తి. ఏమయ్యా లోకేష్, మీ బాబు చంద్రబాబు నాయుడు సొమ్ము అయితే అమ్ముకో, ఎవడొద్దన్నాడు? మా సొమ్ముని, మా ప్రజల సొమ్ముని, మా ప్రజల సొత్తుని, ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా 99 పైసలకి ఊరు పేరు లేనటువంటి ఉల్ఫాగాళ్లకు, లేదంటే నీకు ఎలక్షన్లో డబ్బులు ఇచ్చేటటువంటి లుల్లుగాళ్లకు ఎవడేమన్నాడు? అంటే ఇది నువ్వు చేస్తున్న ద్రోహం. మీ దోపిడీకి అంతూ బొద్దు లేకుండా పోతుంది. ఎక్కడ పడితే అక్కడ భూములు ఆక్రమించుకుంటారు, ఎక్కడ పడితే అక్కడ భూములు అమ్మేస్తారు, ఏది పడితే అది అమ్మేస్తారు. టూరిజం అమ్ముతారు, టూరిజం రిసార్ట్లు అమ్మేస్తారు, మెడికల్ కాలేజీలను అమ్ముతారు, హాస్పిటల్ని అమ్ముతారు, దేవాదాయ భూములను అమ్మేస్తారు. అసలు ఏం చేద్దాం అనుకున్నారు ఈ రాష్ట్రాన్ని? ఈ రాష్ట్రానికి శనిలాగా ఈ కూటమి ప్రభుత్వం పట్టుకుంది. ఇంకా ఈ శని, ఈ చంద్రగ్రహణం ఇంకా 3.5 ఏళ్ళు మనం భరించాలి. సో ఈ రాష్ట్రాన్ని ఎవరైతే ఇప్పుడు చెబుతున్నాం 99 పైసలకి భూములు మీరు ఎవరైతే అమ్మేశారో వాటిని మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా న్యాయపరంగా వాటి మీద ఏం తీసుకోవాలో అది తీసుకుంటాం. ఇప్పుడు మీరు ఏదో ఫ్రీగా దుబ్బేద్దాము తీసుకుందామని అనుకుంటున్నారేమో, మెడికల్ కాలేజీలను ఎలా కాపాడుకుంటామో ప్రభుత్వానికి సంబంధించిన భూములను కూడా అలానే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాపాడుతాడన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండమని తీసుకునే వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం.